కాంగ్రెస్ అధికారంలో లేనన్ని రోజులు పార్టీలో కీలకంగా పనిచేసిన తనకు సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఇవ్వాలని మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహిళా నాయకులతో కలిసి ముద్దం లక్ష్మి మాట్లాడారు. గత 7 సంవత్సరాలుగా మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలుగా పార్టీ అప్పగించిన బాధ్యతలు అన్నిటినీ సక్రమంగా నెరవేర్చానన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాన తిరిగి 6000 మందితో పార్టీ సభ్యత్వం చేయించానని గుర్తు చేశారు. సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఓసీ మహిళకు ఉన్నందున మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకు ఇవ్వాలన్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తో పాటు నాయకులు మైనంపల్లి హనుమంతరావు, డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి, నియోజకవర్గ ఇన్ఛార్జి పూజల హరికృష్ణలను కలిసి మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి తనకు ఇవ్వాలని కోరినట్లు వెల్లడించారు. వారంతా తన పట్ల సానుకూలంగా స్పందించారని, సిద్దిపేట మార్కెట్ కమిటీ చైర్మన్ తనకే కేటాయిస్తారని నమ్మకం వారిపై ఉందన్నారు. కానీ కొంతమంది సుడా చైర్మన్ పై ఆశలు పెట్టుకుని ఇప్పుడు సుడా జిల్లా వ్యాప్తంగా విస్తరించడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి అడుగుతున్నారని, ఓసీ మహిళా రిజర్వేషన్ ఉన్నందున నాయకుల భార్యలకు కాకుండా పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న తనకు కేటాయించాలని కోరుతున్నారు. నేను 30 సంవత్సరాల నుండి మరి పార్టీలో పనిచేసుకుంటూ ఏ పార్టీకి అంకితం లేకుండా మచ్చలేని లీడర్గా 1997లో నా జైనింగు మదనమోహను పాదయాత్రలో అప్పటి నుండి నేను కొద్ది రోజులు కార్యకర్తగా చేసిన తర్వాత 15 సంవత్సరాలు మండల్ ప్రెసిడెంట్గా చేసిన 2018లో మరి ఇదే దామన్న గారు మరి మా నేరల శారదక్కకు రికమెండేషన్ చేసి నాకు జిల్లా అధ్యక్షురాలు ఇప్పించడం జరిగింది. మరి మూడోసారి మరి నా సేవలు చూసి నా పనులు చూసి మరి రాష్ట్ర అధ్యక్షురాలు మా సునీతారావు గారు కూడా రెండోసారి మళ్ళీ జిల్లా అధ్యక్షురాలు ఇచ్చడం జరిగింది. టోటల్ ఇప్పుడు 7 సంవత్సరాల నుండి నేను జిల్లా అధ్యక్షురాలుగా మరి సిద్దిపేట జిల్లాలో మరి కాంగ్రెస్ మహిళా కాంగ్రెస్ అంటే ముద్దం లక్ష్మి అనే కేటగిరీగా నేను పనిచేసుకుంటూ వచ్చిన. మరి జిల్లా లెవెల్లో మండల్ కమిటీలు అయిపోయినాయి, బ్లాక్ కమిటీలు అయిపోయినాయి, టౌన్ కమిటీలు అయిపోయినాయి, బూత్ కమిటీలు అయిపోయినాయి. మరి ఇవన్నీ 7 సంవత్సరాల నుండి నేను కష్టపడి జిల్లా లెవెల్లో నేను అన్ని పనులు చేసుకుంటూ మరి గతంలో పీసీసీ అధ్యక్షులు మన రేవంత్ అన్న పీసీసీ అధ్యక్షుడు కాగానే మరి అన్నగారు కూడా కొన్ని ప్రోగ్రాంలు ఇస్తే అవి కూడా చేసిన, మా రాష్ట్ర అధ్యక్షురాలు సునీతారావు ఇచ్చిన ప్రోగ్రాం చేసిన. మరి ఇప్పుడు సీఎం అయినాక కూడా ఇంటింటికి 6 పథకాలు కూడా ఇంటింటికి మరి నేను కూడా ఇంటింటికే 100 చేసిన. మరి ఇలాంటి 10 సంవత్సరాలలో మరి టీఆర్ఎస్ గవర్నమెంట్లో మరి రోడ్డు మీద మరి రాష్ట్ర రూపాలు చేసిన, ధర్నాలు చేసిన, రైతులకు మద్దతుగా మరి కలెక్టర్ ఆఫీసులు ముట్టడిచ్చిన. మరి నేను ఈ 10 సంవత్సరాలలో దాదాపు ఒక 10 కేసులలో ఇరుక్కుపోయినా, 10 కేసులు అయినాయి నా మీద. అయినా నేను భయపడకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా నేను అభివృద్ధి చేసుకుంటూ మరి నేను ఇప్పటి వరకు నేను ఆ ప్రోగ్రాం చేసుకుంటూ నేను ఉన్నాను. ఎన్నడూ నేను ఒక నామినేట్కి నేను ఆశించలేదు ఎప్పుడు. మరి నా 30 సంవత్సరాల చరిత్ర నా లైఫ్ అంతా నాకు రోడ్డు మీద నా సీనియారిటీ కూడా దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు మొన్న నూతనంగా నాకు సిద్దిపేట మార్కెట్ చైర్మను మరి ఓసీ మహిళ అని చెప్పి రిజర్వేషన్ అయిందని మరి నేను కూడా బయోడేటాలు అందరికీ మినిస్టర్ల గారి దగ్గరికి అందరి దగ్గరికి 2 విడతల నేను బయోడేటాలు ఇచ్చుకుంటూ అన్న నాకు ఒకసారి అవకాశం కల్పియండి అని చెప్పి నేను వాళ్ళని కోరుకుంటూ అందరి దగ్గరికి పోయి ఇచ్చిన. నాకు వాళ్ళు వ్యతిరేకం కాదు, మినిస్టర్లు కూడా అందరు నాకు స్పందించిండ్రు. మరి ఇప్పటి వరకు కూడా నాకు ఇస్తారనే నమ్మకం మీద ఉన్నాను. నేను ఇయ్యరనే ఆలోచనలో లేను. కాకుండా మొన్న సూడా మరి గతం నుంచి సూడా జిల్లాలో ఉన్నది కాబట్టి మొన్న జిల్లా లెవెల్లో పోయింది. మరి సూడాకు దాదాపు ఒక 7-8 మంది మరి సూడా కావాలని పెట్టుకున్న నాయకులు మరి ఈరోజు సూడా జిల్లా లెవెల్లో పోయిందని చెప్పి మరి మళ్ళీ మార్కెట్కు వాళ్ళు కన్ను పెట్టి నాతోటి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు. మరి ఓసీ లేడీస్ వచ్చింది కాబట్టి నేను తప్పు పడతలేను, వాళ్ళు అడిగిందని నేను తప్పు పడతలేను. మరి అది లేడీస్ రిజర్వేషన్ అయింది కాబట్టి మరి లేడీస్ అంటే నేను సిద్దిపేటలో సీనియర్గా మరి ఒక జిల్లా అధ్యక్షురాలుగా నేను ఉన్నా అని చెప్పి నేను అందరు రిక్వెస్ట్ చేసుకుంటున్నా. మరి ఇంట్లో ఉన్న మా భార్యలకు కూడా కావాలని చెప్పి నాతోటి వాళ్ళు కూడా ఫైట్ చేస్తున్నారు.
కావున నేను వాళ్ళని తప్పు పడతలేను. మీ భార్యలకు కావాలని అడిగినందుకు నేను తప్పు పడతలేను. సరే, మీ భార్యలను కూడా ఇప్పటి నుండి పోటీకలు మరి రాజకీయంలో దించండి. కాంగ్రెస్లో గతంలో ఒక 2-3 సంవత్సరాలు చేసిన తర్వాత నెక్స్ట్ వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి నేను కూడా కోరుతున్నా. నేను కూడా వాళ్ళకి సపోర్ట్ ఉంటా. వాళ్ళకు నాతోటి లీడర్లు మరి వాళ్ళకు వచ్చే అవకాశాలు వాళ్ళు నిలబెట్టుకోమని చెప్తున్నా. మరి మీకు వస్తేనేమో మీరుంటారు రోడ్డు మీద, మరి లేడీస్కి అయితేనేమో మీ భార్యలు కావాలంటున్నారు. మరి స్వచ్ఛందంగా రోడ్డు మీద అన్ని ఇల్లు వదులుకొని మరి ఇల్లు గురించి పట్టించుకోకుండా పార్టీ కొరకు ప్రదేవపడి పార్టీ గురించి నేను బలోపేతం చేసుకుంటూ ఇలా రోడ్డు మీద నేను అడిగినందుకు మరి నాకు ఎన్నుపోటు పడిచేటట్టు మీరు చేయొద్దని చెప్పి నేను మనవి చేస్తున్నా. కావున ఫస్ట్ అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి మినిస్టర్లను కానీ, సీఎంను కానీ, మా ఇన్ఛార్జిని కానీ, మా డిసిసి అధ్యక్షులను కానీ నేను ఒకటే కోరుతున్నా, ఫస్ట్ అవకాశం నాకు ఇవ్వండి అన్న. మరి నెక్స్ట్ అవకాశం మీరు మీ ఇష్టంలోకి ఇచ్చుకోరని చెప్పి నేను కూడా అడుగుడు జరుగుతున్నది. కావున మరి ఇప్పుడు ఏంటంటే నాకు ఫస్ట్ ఇస్తే నేను ఇంకా అభివృద్ధి అనేది కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి అనేది ఇంకా నేను పెద్ద ఎత్తున చేస్తా అని చెప్పి నేను కోరుతున్నా. మరి నాకు ఇవ్వకుండా అవగాహన లేని వాళ్ళకు ఇంట్లోన్న మహిళలను తీసుకొచ్చి కుర్చీలో కూర్చుండబెడితే మరి పార్టీ నష్టపోతుందని చెప్పి నేను కోరుతున్నా.